హాయ్ ఆల్, హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న వంకాయ పచ్చడి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ వెరీ సింపుల్ టు డూ. అండ్ ఇది మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వంకాయతో డిఫరెంట్ వెరైటీస్ని ఈజీగా ఇంట్లో ఉంటే చాలు ఏదో ఒకటి చేసేస్తారు కదా, అలాంటి దాంట్లో నుంచి నాకు లైక్ అయ్యి చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసిన ఒక పచ్చడి అండి. హోప్ యూ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ చేసేయడం కూడా చాలా సింపుల్. ఇలా వంకాయని నీళ్ళు సాల్ట్ వేసేసుకొని కొంచెం నల్లగా అవ్వకూడదు అనేసి అలా మనం చేస్తాం కదా, అలా చేయడం. తర్వాత తెల్లగడ్డలు మీరు చూసినట్టు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలా దాన్ని నీళ్ళు మునిగేంత వేసేసి మనము బాయిల్ చేయడం. ఇది చాలా సింపుల్ అండి, 10 minutesలో అయిపోతుంది. ఇలా బాయిల్ చేస్తూ అప్పుడప్పుడు కలపడం, సో దట్ అన్ని తెల్లగడ్డలు ఆనియన్ అంతా బాయిల్ అవుతూగా మీకు కనిపిస్తుంది, తెలుస్తుంది బాగా. ఇంకేంటి, మనం ఉడుకుతా ఉంది అన్నప్పుడు ఒక స్పూన్ అంతా చింతపండు రసం వేస్తాము. కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు పసుపు, ఉప్పు, కొత్తిమీర కూడా అంతే, ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంతో. అలా మనం ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఇలా స్మాష్ చేసేసామంటే తెల్లగడ్డలు, కొత్తిమీర, ఆ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా స్మాష్ చేసి చూడండి, ఇలా ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. దీనికి పోపు ఇంకో లెవెల్లో టేస్ట్ ఇస్తుందండి. దీంట్లో ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒట్టి మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని తడక వేసుకొని కాలే అన్నంకి నెయ్యి వేసుకొని పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. హోప్ మీరు ట్రై చేయండి. యూ పీపుల్ డెఫినెట్లీ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.